నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఇది ఎవరో వీధి రౌడీలు చేసుకున్న సవాల్ కాదు. వ్యవస్థ చెంప చెల్లుమనిపించేలా, అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టించేలా ఓ పేద పారిశుద్ధ్య కార్మికుడు విసిరిన పచ్చి నిజం. నడి రోడ్డుపై నిలబడి అధికారుల అవినీతిని ఉతికారేస్తున్న దృశ్యాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఎక్కడో కాదు, సాక్షాత్తు ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జరిగిన బాగోతం ఇది. తెల్లవారుక ముందే లేచి మన మురుగును శుభ్రం చేస్తూ ఊరిని అద్దంలా మెరిపించి ఆ శ్రమజీవుల పొట్ట కొడుతున్నారు బడాబాబులు. కాగితాల మీద వాళ్ళకి ఇస్తామన్న జీతం ఎంతో తెలుసా? నెలకు 13,000 రూపాయలు. కానీ ఆ పేదవాడి చేతికి అందుతుంది మాత్రం కేవలం 7,500 రూపాయలు మాత్రమే. మరి మిగతా 5,500 రూపాయలు ఎటుపోయినట్లు? ఎవరి జేబులోకి వెళ్తున్నాయి ఆ నోట్ల కట్టలు? అవుట్ సోర్సింగ్ రాబందులెవరు? కార్మికులు రక్తాన్ని చెలగల్లా పేలుస్తున్న అవినీతి తిమింగలాలెవరు? కడుపు కాలి, ఆకలి మండి న్యాయం కోసం ప్రశ్నిస్తే కనీసం బదులు కూడా చెప్పని ఆ అహంకార అధికారుల తీరుపై ఒక పారిశుద్ధ్య కార్మికుడు కన్నెర చేశాడు. మా కష్టార్జితాన్ని దొంగిలించి తినే బదులు సిగ్గు తెచ్చుకోండి, గాజులు వేసుకోండి, లంగా కట్టించుకోండి అంటూ అధికారుల ముఖం మీద ఉమ్మేసినంత పనిచేశాడు. ఈ ఒక్క డైలాగ్తో బరేలీ మున్సిపల్ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పుడు దేశమంతా ఒకటే ప్రశ్న: అవినీతికి ఏమాత్రం తావులేదని, నేరస్తుల ఇళ్ల మీద బుల్డోజర్లు ఎక్కిస్తున్నామని చెబుతున్న యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఈ అవుట్ సోర్సింగ్ సంస్థల బరితెగింపేంటి? పేదవాడి కడుపు కొడుతున్న కాంట్రాక్టర్ల వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి? ఆ బినామీలు ఎవరు? చెమట చుక్కను నమ్ముకున్న కార్మికుల ఆవేదనకు సమాధానం చెప్పే దమ్ము ఈ అధికారులకుందా? లేక కార్మికుడు అన్నట్లు నిజంగానే గాజులేసుకొని కూర్చుంటారా? ఈ అవుట్ సోర్సింగ్ బాగోతం వెనుక ఉన్న పెద్ద తలకాయలెవరో తేలే వరకు ఈ కార్మికుల పోరాటం ఇందాక వెళ్తుందో చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.